ఏమండి కొంచెం ఇంజెక్షన్ పోడడం హెల్ప్ చేస్తారా? సూదా ఆడు కొట్టిన దెబ్బలకు ఏడపడిచిన అర్థం కాదు, గ్యాప్ చూసిపోడు. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యి అన్న. రూట్లు మొత్తం బందన్ను, పాటలు మొత్తం బందు పెట్టిండు. ఇప్పుడు చూడు, గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. ఆడు చాలా మంచి చూడరా బయ్, నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు. మన 2 నెలలు జైలు శిక్ష పడిందంటనా? 2 నెలలు పడిందా? ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది. అన్న అరెస్టు, తమ్ముడు బెడ్ రెస్ట్. ఏంటి ఏంటి ఇది హాస్టల్ నెంచటింగ్లా క్లబ్ నెంచటింగ్లా? హాస్టల్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? పళ్ళు పళ్ళు అంటూ ఒళ్ళంతా ఊపుతున్నారు. అదే కదా మీరు అందాం అనుకున్నారు తమిళ్లో. ఇల్లే మేడం, పళ్ళ సీజన్ కదా అని. అయినా మీరు బయటికి వెళ్ళారన్నారు. அதுக்கு எனக்கு தெலுங்கு பொண்ணுன்னு அசிங்கம். గవర్నమెంట్ అందుకే మీ తెలుగు అమ్మాయిలంటే నాకు అసహ్యం. తెలుగులో உங்க அப்பா கிட்ட பேசணும். போன் எங்க? మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ? డాడీ హలో, காஞ்சிபுரத்துல இருந்து ஆண்டாள் ஹாஸ்டல் வார்டன் பேசுறேன். உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும். ஆனா எனக்கு தெலுங்கு வராது. ஒரு நிமிஷம். டேய் வரதா, మ్యామ్ நான் சொல்றது அப்படியே தெலுங்குல சொல்லணும். ఏదో పెద్ద తమిళ పండిట్టు నేను తెలుగు పండిట్టు ట్రాన్స్లేషన్. என்ன முணுமுணுக்குற? ఒన్నిల్లమ్మ తమిళ్లో பேசு. మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్. చెప్పండి. సొల్లమ్మ. உங்க பொண்ணு ரொம்ப பொறுக்கித்தனம் பண்ணுது. మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి. ఇక్కడ சுத்தமா படிக்கிறதே இல்ல. మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్. இந்த ஹாஸ்டலே డిస్కోథెక్ మాత్రటా. స్కూల్కి వెళ్లాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్. ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి. అమ్మా, డాడీ పిలుస్తున్నారు. బాగా ఇచ్చా తెలుగే. వెరీ గుడ్. హలో డాడీ. చూడు, నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశా. మైసూర్ కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశా. అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేయరు. నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో, ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు. నేను బాగానే చదువుతున్నాను డాడీ. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకున్నంత వెర్రివాణ్ణి కాదు. ఫోన్ పెట్టే. ఓకే డాడీ. என்கிட்ட வச்சுக்காதே இந்த பள்ளு டான்ஸ் எல்லாம். வாட வரதா போலாம். நீங்க போங்க மேடம், நான் வரேன். దేనికి రా లూజు? నన్నే చీటింగా వెళ్ళి మేడంకి చెప్తాను. చెప్పు వరదా, అప్పుడు తీరుతుంది నీ దురద. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఇంగ్లీష్ లో పోరా తెలుగులో. వాచ్మెన్ వరదరాజునే మోసం చేస్తారా చెప్తాను. ఈ ఆండాల్ని మాత్రం వదలకూడదే. దీనికి తెలుగు అమ్మాయిలంటే తెగులు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. ఎలా? ఎవరో ఒక బకరాగాన్ని బలి చేద్దాం. నీ లక్కీ నెంబర్ ఎంత? 2. నీది? 4. నాది 3. నాది 4. ఎందుకే? చెప్తాను. నాది 3. 2 4 3 4 3. హలో, ఇస్ ఇట్ 2 4 3 4 3? ఎస్ 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. మై హార్ట్ ఈస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. సూపర్. థాంక్యూ. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. అంటే నేను కాదు, మైసెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారా అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికి మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట. ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరచ కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా.
లోపలికి వెళ్ళాడు. అందరినీ పిల్లవే. ఐదుగురని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నో ఈ అన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. కుమ్మేస్తా. ఇదేంటి? ఏం చేయకుండా అరిచేస్తుంది? అయ్యో, వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇవిడ నేను ఎంకడ పోనే ఏ ఏ ఇదేంటే? దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అందుకని నన్ను బుక్ చేసుకుంది అమ్మ కంచు. మై హార్ట్ ఈస్ బీటింగ్. ఏ 24343. దిస్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటన్నా నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈ రోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు. నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. మరి నిన్నేదో వాకింగ్ అని బయటికి వెళ్ళావు. ఎల్లప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పార్కింగ్, ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్లేరు గుద్దింది. ఆడలారియా మగలారియా? బాగా లోడ్ లారీ. అంత లోడు లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించాం. ఎక్కడ తగలాలో అక్కడ తగలే. సరేలే, చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ. వస్తా. నీదే లేటు. ఏంటిడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? ఎవడో వచ్చి ఫోన్ తీయండి రా. బయటికి వెళ్తున్నావా బాబు? 1వ తారీఖు కదా, స్టేషన్కి వెళ్ళి వస్తాను. గడువు తేదీ ఎప్పుడో చెప్పారా? లేదు, ఈరోజు చెప్తా అన్నారు. నమస్కారం సార్. ఏంపా సాంబా బాగుంటావా? బాగుంటే ఇక్కడ ఎందుకుంటాను సార్? ఇంకా ఎంత కాలంపా? 2 మాసం దా మురుగా అంత రిజిస్టర్ ఎడుతువా? వచ్చే ఆగస్టు 15 నువ్వు కంచి విడిచి పోవచ్చుపా. అద్దా ఉనకు గడువు. ఆగస్టు 15 అంటే 1464 గంటలు, 87,840 నిమిషాలు. గడుపుతాను. నాన్న, రగులుతున్న నీ కాష్టం సాక్షిగా, మరుగుతున్న నా నెత్తురు సాక్షిగా చెప్తున్నాను. అందరూ చదువుకోవాలన్న నీ ఆశయాన్ని నేను బ్రతికిస్తాను. దానికోసం చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. ఇది నా ఆణ. నానా సాంబా, వీళ్ళు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చారు. నమస్కారం. మన దేశం అన్నా మన సాంప్రదాయం అన్నా ఎంతో ఇష్టం. ఈ అమ్మాయి అయితే 3 ఏళ్ల పాటు కూచిపూడిలో ఉండి మన డాన్స్ కూడా నేర్చుకుందిట. తెలుగు అర్థం కావటమే కాదు, బాగా మాట్లాడుతుంది కూడా. వీళ్ల వివాహం కూడా మన సాంప్రదాయం ప్రకారం మన దేశంలోనే చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లికి కావాల్సిన పట్టుచీర కొనుక్కోవాలని తన కాబోయే భర్తని ఇక్కడికి తీసుకొచ్చింది. చూపించు. రండి. అరసు అనే అన్న కళ్యాణ పొడవాడు. సరేనా? మీరు గుడి చూసారా? లేదు. అది కూడా నేను చూపిస్తాలేండి. All these are supposed to be the special marriage sarees. What are those sarees? అవన్నీ 50,000 నుంచి ₹1,00,000 పైన విలువ ఉండే చీరలమ్మా. 1 lakh? Is it saree or gold? It's both. It's a saree with gold.